ఏపీ తెలంగాణలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రాష్ట్రాల్లోని వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ముంచెత్తిన వర్షానికి వరద నీరు తెలంగాణలోని ప్రాజెక్టులకు వచ్చి చేరడంతో దీంతో తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాజెక్టులో నీటి మట్టాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ ప్రాజెక్టులో ఎంత నీరుందనే సమాచారాన్ని మా వన్ టీవీ ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, ప్రస్తుతం ఏపీలో ప్రకాశం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ఎన్ని క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుంది? వాటి అప్డేట్స్ సమాచారం ఏంటి? కవిత, ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం మొత్తం చూస్తే 318.5 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం అయితే నీటి మట్టం 317.5 మీటర్లకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ అయితే మొత్తంగా నిండు కుండలా మారిపోయింది. ఇంట్లో 76,000 క్యూసెక్ల వరద నీరు కూడా ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టులో నుంచి అధికారులు 84,236 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యంగా మొత్తం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 813 అడుగులకు చేరింది. ప్రస్తుతం అయితే 82,396 క్యూసెక్కులకు వరద నీరు వస్తుండగా ప్రాజెక్టు అయితే ఇప్పట్లో నిండుకునేలా సూచనలు కనిపించకపోవడంతో అధికారులు నీటిని కిందకు వదలటం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం కేవలం 123 టీఎంసీలు మాత్రమే. ఇక ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 4,694 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తుండగా 8,480 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం జరిగింది. ప్రకాశం బ్యారేజు పంట కాలువలకు అవుట్లో మొత్తం 1,309 క్యూసెక్కులుగా ఉంటే 7,125 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం మొత్తం 1,091 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 1,066 అడుగులకు చేరడం జరిగింది. ప్రాజెక్టులోకి వరద నీరు 19,000 క్యూసెక్కులుగా ఉందని ఇక్కడ అధికారులు కూడా మనకు వెల్లడించడం జరిగింది. ఇక అవుట్లో అయితే ఏం లేదు, కానీ మిడ్ మానేరు ప్రాజెక్టు విషయానికి వస్తే ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 27.54 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం నీటి మట్టం కేవలం 5.57 టీఎంసీలు మాత్రమే ఉండడం మిడ్ మానేరులోకి 236 క్యూసెక్కుల వరద నీరు కూడా వచ్చి చేరుతుండగా ఇక 62 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం జరిగింది. ఇక కిన్నెరసాని ప్రాజెక్టును చూస్తే ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మనం చూసినట్లయితే 407 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 402 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,800 క్యూసెక్కుల వరద నీరు ఇక్కడికి వచ్చి చేరుతోంది. ఇక అవుట్లో అయితే ఏమీ లేదు, కానీ కాగా భద్రాచలంలో గోదావరి నది ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా అంటే 33.5 అడుగులకు చేరుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టు పరిస్థితి స్పిల్వే ఎగువన 30.6 మీటర్లు ఉంది. ఇక స్పిల్వే దిగువన 20.6 మీటర్లు కాగా కాపర్ డ్యామ్ ఎగువన 30.3 మీటర్లు, ఇక కాపర్ డ్యామ్ దిగువన 20.15 మీటర్లు. అవుట్ఫ్లో విషయానికి వస్తే 5.87 క్యూసెక్కులు ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కవిత.